సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే తలైవర్ను వ్యతిరేకిస్తున్నదెవరు, వెల్కమ్ చెబుతున్నదెవరు? తమిళనాడులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రజనీ సినిమాల్లో లాగే ఆయన పొలిటికల్ ఎంట్రీ బ్లాక్ బస్టర్ అవుతుందా, స్టోరీ అవుతుందా? రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం. స్థానికత పేరుతో తలైవర్ని అడ్డుకునే ప్రయత్నాలు. నిరసన గళం విప్పుతున్న నేతలు, సినీ ప్రముఖులు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న 25 ఏళ్ల చర్చకు త్వరలో ఫుల్ స్టాప్ పడబోతోంది. అభిమానులతో 5 రోజులు చర్చలు జరిపిన రజనీకాంత్ వారి పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. వ్యవస్థను మార్చాలని, యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తలైవర్. కానీ స్థానికత అనే అంశం తెరపైకొచ్చింది. ఇన్నాళ్లు రజనీని పొగిడిన వారు ఆయన్ని తమిళుడు కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నాన్ తమిళర్ కక్షి అనే పార్టీని స్థాపించిన సినీ దర్శకుడు సీమాన్ కూడా రజనీకాంత్ పొలిటికల్ అరంగేట్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. కన్నడిగులు, మలయాళీలు తమిళనాడును పరిపాలించారని ఇంకెన్నాళ్లు పరాయి పాలంటూ నిలదీస్తున్నారు సీమన్. వ్యవస్థను మారుస్తానన్న రజనీకాంత్ కబాలీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పగలరా అంటూ ఛాలెంజ్ విసిరారు ఈ తమిళ దర్శకుడు. தம்பி சிஸ்டம் தப்பா இருக்குன்னு ரஜினிகாந்த் அவர்கள் இன்னைக்கு தான் சொல்றாங்க. நான் 8 வருஷமா பேசுறேன். அவர் சிஸ்டம்ங்கறாக நான் அடிப்படை அமைப்பு அப்படின்னு சொல்றேன். நாங்க அடிப்படை மாற்றம், அமைப்பு மாற்றம், அரசியல் மாற்றத்திற்கு வந்த புரட்சியாளர்கள் நான் திரும்ப பதிவு பண்றேன். இந்த சிஸ்டம் இஸ் ராங்னு நான் 8 வருஷமா பேசுறேன். இது என் உரிமை. என் வீட்டுல நான் வாழ்வது, என் நாட்டுல நான் ஆள்வது என் தார்மீக உரிமை. அதை நீங்க நல்லா கவனிச்சுக்கணும். ஒவ்வொரு தடவையும் இதே விவாதத்தில் கூட்டி வச்சுக்கிட்டு அவர் பேசுற காவிரியிலிருந்து காவிரி கர்நாடகாவிலிருந்து தமிழ்நாட்டுக்கு தண்ணி வராது. ஆனால் கர்நாடகாவிலிருந்து தமிழ்நாட்டுக்கு தலைவர் வந்துருவார், முதல்வர் வந்துருவார். என்ன விளையாட்டு பண்றீங்களா? వాస్తవానికి స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చిన వ్యక్తి సినీ నటుడు శరత్ కుమార్. తమిళుడు కానివాడు తమిళ రాజకీయాలకు ఎందుకన్నారు? తమిళ పరిశ్రమలో రజనీని వ్యతిరేకించిన తొలి వ్యక్తి శరత్ కుమార్. సూపర్ స్టార్ కి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు భారతీ రాజా కూడా ఎదురు తిరిగారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా తమిళ రాజకీయాల్లో రాణిస్తున్నారంటూ రజనీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పరాయి రాష్ట్రాల వారి పాలనలో తమిళ సంస్కృతి మనుగడ సాగించలేదంటూ రజనీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా అవుతున్నాయి. జయలలిత మేనకోడలు అత్తమ్మ అమ్మలాగే తయారైన దీపా జయకుమార్ కూడా రజనీ పొలిటికల్ ఎంట్రీ వ్యతిరేకిస్తున్నారు. సినీ రంగంలోనే బోలెడు సమస్యలున్నాయని, ఆయన వాటిపై దృష్టి పెట్టాలని సూచించారామె. అసలు రాజకీయాల గురించి రజనీకాంత్ కు ఏం తెలుసని నిలదీశారు దీపా జయకుమార్. కొన్ని రాజకీయ పార్టీలు కూడా రజనీకి నో చెబుతున్నాయి. పట్టాలి ముక్కల్ కక్షి అధినేత రామ్దాస్ కూడా రజనీని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ప్రస్తుతం ఐసీయూలో ఉందని, చికిత్స చేయాలంటే కావాల్సింది యాక్టర్ కాదని, డాక్టర్ అని అన్నారు రామ్దాస్. ఇక బీజేపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కమలనాథులు రజనీని వెన్నంటే ఉంటే ఆ పార్టీలోని నేత ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం నా రూటే వేరంటున్నారు. రాజకీయాలంటే సినిమా స్క్రిప్ట్ కాదని సలహా ఇచ్చారు ఆయన. ఆ విషయాన్ని అమితాబ్ త్వరగానే తెలుసుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. రజనీ రాజకీయాల్లోకి రావద్దని, అమితాబ్ ను చూసి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. కానీ వ్యతిరేకతను పట్టించుకునే స్థితిలో తమిళ తలైవర్ అస్సలు లేరు. దేవుడు శాసిస్తే తను రాజకీయాల్లోకి వస్తానంటూ కాసుకోండని అంటున్నారు. పొలిటికల్ ఎంట్రీకి స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నారు. చూసావా ఈ నరసింహ ప్రజావాహిని? ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. తమిళ రాజకీయాలను ఇన్నాళ్లు శాసించిన కళైంజర్ కరుణానిధి ఇప్పుడు రిటైర్ అయ్యారు. అమ్మగా అభిమానం చూరగొన్న పురచ్చి తలైవి చనిపోయారు. ఈ శూన్యతను మించిన అవకాశం మరొకటి 66 ఏళ్ల రజనీకాంత్కు రాదు. భాషను కాదు, భాషని చూడంటూ సంకేతాలిస్తున్న రజనీకాంత్ విమర్శకులకు ఎలా సమాధానం చెబుతారన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు మీద తిప్పుకొని, లొంగి కట్టుకుని, పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి ఏడాది కాలంలో తమిళనాడులో 3 ముఖ్యమంత్రులు మారారు.
అధికార పార్టీ కుక్కలు చింపిన విస్తరిగా మారింది. ఈ ప్రభుత్వానికి 4 ఏళ్ల కాల వ్యవధి ఉంది. కానీ టైటానిక్ షిప్ను తలపిస్తా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం అంతకాలం మనుగడలో ఉంటుందా? రజనీకాంత్ కోసం రాజకీయాలు మారిపోతాయా? రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారు అన్నీ శుభశకునాలే అనుకుంటున్నారు. నేనెప్పుడొస్తానో ఎప్పుడేం చేస్తానో ఎవ్వరికి తెలియదు. కానీ రావాల్సిన రోజున ఖచ్చితంగా వస్తాను. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది ఖచ్చితంగా ఎప్పుడన్నది తెలియకపోయినా ఈ ఏడాది అని మాత్రం తమిళ జనాలకు అర్థమైపోయింది. తలైవర్ని వ్యతిరేకిస్తున్న వారు, ఆయన ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడే జాగ్రత్తల్లో వారు ఓటేసి హారతులు పట్టడానికి రెడీ అయ్యారు. ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు. అందుకే ఆర్కే నగర్ లో జరిగిన ఆందోళనలో రజనీ సీఎం అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. తలైవర్ని వ్యతిరేకిస్తున్న వారు కొందరైతే స్వాగతిస్తున్న వారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రజనీని రారమ్మంటోంది. తమ పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకొమ్మంటోంది. అయితే సొంత పార్టీకే మొగ్గు చూపుతున్న రజనీకాంత్ త్వరలో ప్రధాని మోదీని కలుసుకోబోతున్నారు. మొత్తానికి తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటోంది బీజేపీ. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని మర్యాదపూర్వకంగా స్వాగతిస్తున్నాయి తమిళనాడుకు చెందిన 2 ప్రధాన రాజకీయ పార్టీలు. రజనీ పొలిటికల్ ఎంట్రీని ఆహ్వానించారు ప్రధాన ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్. అటు పన్నీర్ సెల్వం కూడా రజనీ రాజకీయ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్నారు. తలైవర్ రాజకీయాల్లోకొస్తే తన పక్షంతో కలిసి రజనీకి మద్దతిచ్చేందుకు కూడా పన్నీర్ సెల్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పన్నీర్ సెల్వం రజనీకాంత్ పై పన్నీరు చల్లుతున్నారు. ఆల్ ఇండియా హిందూ సత్యసేన రజనీకి మద్దతు పలుకుతోంది. వ్యవస్థను మార్చేయాలని తలైవర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. అదే సమయంలో తమిళ సినీ దర్శకుడు సీమాన్ చేసిన వ్యాఖ్యలను హిందూ సత్యసేన తప్పుపడుతోంది. அவர் ஒரு நாட்டுக்காக இந்த நாட்டில் இவ்வளோ பெரிய விஷயம் நடக்குது, இது சரியில்லை, சிஸ்டம் சரியில்லைன்னு சொல்லியிருக்காரு. இதில் என்ன குறை இருக்குது? சிஸ்டம் சரியில்லைன்றது எல்லாருக்குமே தெரியுமே. அப்படி என்ன அவர் குறைய சொல்லிட்டாரு? இதுக்காக அவர் குடும்பம் இருக்கிறாங்க. இந்த நம்ம சீமான் சொல்கிறாரு நடிகர்லாம் வந்து இதில் வரக்கூடாது, நடிகர் வந்து நாட்டை ஆளக்கூடாதுன்னா நாட்டை ஆளுறதுனா நடிகர் எல்லா நாட்டில் பார்த்தாலும் கம்ப்ளீட்டாக யாராச்சும் ஒரு எம்பி இருக்க தான் செய்கிறாங்க. அதனால் எம்பி இல்லாமல் போயிடுறாங்களா? நாட்டுடைய நலன் கருதி யாரெல்லாம் அரசியலுக்கு வரணும்னு நினைக்கிறாங்களோ அவங்கெல்லாம் வரலாம். வர்றதை வந்து தடுக்கிறதுக்கு யாருக்கும் அதிகாரம் கிடையாது. ஏன்னா ஜனநாயக நாடு. ஜனநாயக நாட்டை பொறுத்த வரைக்கும் யார் வேணாலும் அரசுக்கு வரலாம், அரசியலுக்கு வரலாம், அரசியலமைப்பு ஆரம்பிக்கலாம். తమిళ సినీ రాజకీయ ప్రముఖులు ఎవరు ఎంతగా వ్యతిరేకించినా అశేష ప్రజానికం మాత్రం తన వైపు నిలుస్తుందని రజనీకాంత్ గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకు ఆయనకున్న ప్రజాభిమానం ఒక కారణమైతే రాజకీయ శూన్యత మరో కారణం. ఎందుకంటే అన్నాడీఎంకే ప్రభుత్వం ఏడాది కాల వ్యవధిని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో తమిళనాడుకు 3 ముఖ్యమంత్రులు మారారు. జయలలిత అనారోగ్యంతో చనిపోయారు. పన్నీర్ సెల్వం అధికారం ఎక్కువ కాలం నిలవలేదు. పళనిస్వామి ఎంతకాలం ఉంటారో ఆయనకే తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో పళనిస్వామి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదే పళని సర్కారు కూలిపోతుందని కొందరు లెక్కలేస్తున్నారు. తమిళనాడులో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చని ఒక వర్గం చేస్తున్న వాదన. ఈ పరిణామాలన్నీ అనుకున్నట్లుగా జరిగితే బీజేపీ మద్దతుతో రజనీకాంత్ సీఎం సీటులో కూర్చోవచ్చని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.